ఇది ఒక హనుమంతుల వారి దేవాలయం అంటే మీరు నమ్ముతారా అండి? ఈ దేవాలయంలో దీపం పెట్టడానికి నూనె సౌకర్యం కూడా లేదు అండి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా లేదు. మరి కచ్చల కుండీలో ఉండి అంటే మీరు నమ్ముతారా? ఆరోగ్య సమస్య సరిగా లేకున్నా సరే, నేను మాట్లాడే సిచ్యువేషన్ లో లేకున్నా సరే, ఈ ఆలయం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఈ దేవాలయంకి పూజ కైంకర్యాలు చేయడానికి లీల కోసం ఒక శ్మశాన వాటికకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పూజలకి వాడతారండి. సాక్షాత్తు హనుమంతుల వారే 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన దేవాలయం అండి ఇది. ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి కాదండి, కొన్ని కోట్ల మందికి తెలవాలి. మీరు చేసే ఒక్క లైక్, ఒక కామెంట్ ఈ దేవాలయం ఉన్నట్టు యూట్యూబ్ కొన్ని కోట్ల మందికి రికమెండ్ చేస్తుంది. రోజు ఉదయం ఈ ఆలయానికి ఇతను వచ్చి దేవాలయంలో స్వామివారి దగ్గర శుభ్రం చేసి ఆ తర్వాత చుట్టుముట్టు ఆలయంలో గోడల పరిస్థితి చూస్తున్నారు కదండి, ముట్టుకోటే పడిపోతుంది. చుట్టుముట్టు ఓకి ఆ తర్వాత నీళ్లు తీసుకొచ్చి చల్లి దేవుని దగ్గరికి మాత్రం ఒక వాటర్ క్యాన్ తీసుకొని వచ్చి మరి దేవుని దగ్గర వాటర్ క్యాన్ నీళ్ళతోటి శుభ్రం చేస్తారండి. ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా సర్జరీ ఆపరేషన్ ముందుకెళ్లే రోజు ఈ వీడియో తీశానండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరూ ఆ ఫుల్ వీడియో చూసి రియాక్ట్ అయ్యి ఈ ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రోజు అందరూ ఆలయానికి వెళ్ళాలని కోరుతున్నాను.